హలో అండి నమస్కారం వెల్కమ్ టు పైథాన్ లైఫ్. సో ఈరోజు మనము ఈ వీడియోలో ద టాప్ ఐటీ కెరీర్కి సంబంధించిన డేటా ఇంజనీర్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం అనమాట. సో బేసికల్గా మీరు అయితే డేటా ఇంజనీర్ అవ్వాలి అంటే లైక్ రోడ్ మ్యాప్ ఏంటి, ఏం చదవాలి, నెక్స్ట్ ఏం చదవాలి, లైక్ ఆర్డర్ వైజ్గా ఒక ప్యాటర్న్ అనేది ఉంటే ఈజీగా అవుతుంది కదా. ఒకవేళ మీరు సెల్ఫ్ రన్నర్ అయితే కనుక, లేదంటే ఎక్కడైనా లైక్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయినా కూడా లైక్ ఒక ఆర్డర్ అనేది అసలు ఏమేమి ఉంటుందో తెలుసుకొని జాయిన్ అవుతే, లేకపోతే నేర్చుకోవడం స్టార్ట్ చేస్తే చాలా బెనిఫిట్ కదా. సో ఇక్కడైతే నేను ఆ రోడ్ మ్యాప్ అనేది లైక్ క్లియర్గా చెప్పబోతున్నాను బ్రీఫ్గా. సో వెంటనే ఎండ్ వరకు అయితే చూసేయండి అండ్ తప్పకుండా లైక్ ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం అయితే మర్చిపోకండి, మెయిన్గా సబ్స్క్రైబ్. ఓకే, ఫస్ట్గా అయితే మనందరికీ తెలిసింది లైక్ ఎస్క్యూఎల్ అండ్ డేటాబేస్ అనేది మస్ట్గా తెలిసి ఉండాలి. మీరు ఫస్ట్గా ఎస్క్యూఎల్ అండ్ డేటాబేస్ పైన అయితే వర్క్ చేయడం స్టార్ట్ చేయండి. అండ్ అలాగే మనకి లైక్ డేటా హ్యాండ్లింగ్ కోసం మెయిన్గా లైక్ పైథాన్ ఆర్ జావా ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది నేర్చుకోవడం మస్ట్ అనమాట. అండ్ దీని తర్వాత మనకైతే డేటా వేర్ హౌసింగ్ అంటే లైక్ మనకి రెడ్ షిఫ్ట్ అనేసి వినే ఉంటారు. వీటికి సంబంధించిన డేటా వేరింగ్ హౌస్కి సంబంధించిన అన్ని టాపిక్స్ కూడా మనకు తెలిసి ఉండాలి. అండ్ బిగ్ డేటా టూల్స్ మెయిన్గా. అండ్ దీంతోపాటు కొన్ని క్లౌడ్ ప్లాట్ఫామ్స్ అనేవి ఉంటాయి కదా, లైక్ అజ్యూర్ కానివ్వండి, AWS కానివ్వండి, GCP కానివ్వండి, ఇవన్నీ కూడా మనకు వచ్చి ఉండాలన్నమాట. అండ్ మెయిన్గా అసలు డేటా విజువలైజేషన్ బేసిక్స్ రావాలి. అంటే నేను ఇప్పుడు చెప్పబోయేది, ఒకవేళ మీరు పైథాన్ ఫుల్ స్టాక్ కోర్స్ తీసుకున్నారనుకోండి, ఈ డేటా విజువలైజేషన్ కూడా అక్కడ యాడ్ ఆన్ అయ్యి ఉంటుంది. లైక్ ఇక్కడ ఏమేమి ఉంటుందంటే పవర్ BI కానివ్వండి, ట్యాబ్లో కానివ్వండి ఉంటుందన్నమాట. సో మనకు అక్కడ పైథాన్ ఫుల్ స్టాక్లో కూడా ప్యాకేజ్లా ఉంటుంది ఇవి రెండు కూడా. సో ఎస్, ఇదండి అసలు డేటా ఇంజనీర్కి సంబంధించిన రోడ్ మ్యాప్ వచ్చేసరికి. అసలు మీలో ఎంతమంది డేటా ఇంజనీర్ అవుదామనేసి అనుకుంటున్నారు? ఒకవేళ మీరు స్టార్ట్ చేయాలి అంటే కనుక ఫస్ట్గా SQL విత్ పైథాన్ అయితే నేర్చుకోండి. అండ్ దాని తర్వాత మెల్లిగా డేటా వేర్ హౌసింగ్ అండ్ అలాగే బిగ్ డేటా టూల్స్ కానివ్వండి, మెయిన్గా క్లౌడ్ ప్లాట్ఫామ్స్ కానివ్వండి, వీటిపైన టోటల్ అవేర్నెస్. అండ్ మెయిన్గా అయితే అసలు మర్చిపోద్దు, మీరు ఏం నేర్చుకున్నా సరే లైక్ ప్రాజెక్ట్స్ అనేది చేయడం మర్చిపోకండి. ప్రాజెక్ట్స్ ప్రతి దానికి సపరేట్గానో, లేకపోతే మీరు అన్నీ నేర్చుకున్న తర్వాత లైక్ అన్నీ కలిపేసి కంబైన్డ్గా ఒక లైక్ ప్రాపర్ ప్రాజెక్ట్ అనేది చేసి పెట్టుకోండి. అండ్ దాన్ని మీ రెజ్యూమేలో కానివ్వండి షోకేస్ అనేది చేయండి. చాలా లైక్ మీ రెజ్యూమే అనేది అప్పుడు లైక్ స్టాండర్డ్గా ఉంటుంది. అండ్ మీరు ఒకవేళ ఇంటర్వ్యూస్కి అప్లై చేసినా కూడా లైక్ క్యాచ్గా కూడా లైక్ సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ అనేవి చాలా ఉంటాయన్నమాట. అండ్ మోర్ ఓవర్ ఇలా జాబ్స్ పర్పస్గా ఇలా పక్కన పెడితే మనకి మనం ఏదైతే నేర్చుకున్నామో లైక్ పైథాన్ కానివ్వండి, లేకపోతే జావా కానివ్వండి, SQL, వీటన్నిటిని పైన లైక్ ప్రాక్టికల్గా మనకి పర్సనల్గా నాలెడ్జ్ రావాలి అన్నా కూడా మన ఓన్గా ఒక ప్రాజెక్ట్ చేసినప్పుడే మనం నేర్చుకునే దానికంటే ఎక్కువ ఈ ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడే లైక్ ఫుల్ నాలెడ్జ్ అనేది గెయిన్ చేస్తాం. ఎందుకంటే ఒక ప్రాజెక్ట్లో రియల్ టైమ్గా లైక్ డిఫరెంట్ సినారియోస్లో డౌట్స్ వస్తూనే ఉంటాయి. ఈవెందో అక్కడ ఎంత మంచిగా చెప్పినా, ఎంత బాగా మనం నేర్చుకున్నా కూడా అప్పుడు ఇంకా కొత్తది నేర్చుకుని అసలు ఏం చేయొచ్చు, ఏం చేయొద్దు, ఏది యూజ్ చేస్తే ఏముంటుంది అనేసి క్లియర్గా మనకి రియల్ టైంలో అవేర్నెస్ అనేది ఆ కాన్సెప్ట్స్ పైన వస్తుంది. కాబట్టి ప్రాజెక్ట్స్ అనేది చేయండి. సో ఇదండి డేటా ఇంజనీర్కి సంబంధించిన రోడ్ మ్యాప్ వచ్చేసరికి. ఇంకా మీకు లైక్ ఇంకా డీటెయిల్డ్గా అంటే లైక్ ఈ పైథాన్లో ఏం నేర్చుకోవాలి, లేకపోతే లైక్ ఈ డేటా వేర్ హౌసింగ్లో ఏమేమి ఉంటుంది, బిగ్ డేటా టూల్స్ అంటే ఏమేమి ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి, లైక్ క్లౌడ్ ప్లాట్ఫామ్స్లో ఏమేమి ఉంటుంది, నాకు ఫుల్ టోటల్ లైక్ ప్యాకేజ్డ్ వీడియో కావాలి మీకు అనిపిస్తే కనుక కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేసేయండి. నేను క్లియర్గా బోర్డ్ ఎక్స్ప్లెయిన్డ్ వీడియో అనేది లైక్ ఇన్ డీటెయిల్గా అయితే చేసేస్తాను. సో ఎస్, అండ్ ఫైనల్లీ మన పైథాన్ లైఫ్ అయితే ఫుల్ స్టాక్ పైథాన్ కోర్స్ అనేది లాంచ్ చేసేసారు. అది కూడా జస్ట్ 1,999కి మాత్రమే. అండ్ EMI ఆప్షన్ కూడా ఉంటుంది ఇక్కడ మనకి. సో దీంట్లో మనకి ఫీచర్స్కి వచ్చేసరికి లైక్ కెరీర్ గైడెన్స్ ఉంటుంది, లైక్ మాక్ ఇంటర్వ్యూస్ ఉంటుంది, రెజ్యూమే బిల్డింగ్ ఉంటుంది. అండ్ వీటితో పాటు మెయిన్గా మనందరికి కావాల్సింది సర్టిఫికేషన్స్, ప్రాజెక్ట్స్, 5 రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ కూడా ఉంటాయన్నమాట. సో వాట్ నాట్ ఇలా చెప్పుకుంటూ పోతే మనకి 200 hours ప్లస్ కంటెంట్ అనేది ఉంటుంది. అంటే ఒక్కొక్క టాపిక్ని ఎంత డీప్గా అండ్ ఎంత అర్థమయ్యేలా చెప్పారో ఒక్కసారి ఆలోచించుకోండి. అండ్ మీకు ఇంకా దీంట్లో డౌట్స్ ఉండొచ్చు, లైక్ 1,999 అంటున్నారు, మళ్ళీ ఫుల్ స్టాక్ అంటున్నారు, అది కూడా EMIలో అంటున్నారు. సో మీకు దీని గురించి అసలు సిలబస్ ఏంటి అనేది ముందుగా డౌట్ ఉంటుంది. కాబట్టి
మీకు మెయిన్గా సిలబస్ తెలియాలి అన్నా కూడా, లేదంటే ఈ క్లాసెస్ అసలు మీకు ఎలా అనిపిస్తున్నాయి అనేసి ఒక ఫ్రీ డెమో కూడా కావాలి కదా. సో ఆ ఫ్రీ లైక్ క్లాస్ ఆర్ డెమో అనుకోవచ్చు. సో అది మీరు వినాలన్నా కూడా నేను లైక్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసే కాంటాక్ట్ డీటెయిల్స్కి మీరు అప్రోచ్ అయిపోతే చాలు. మీకున్న డౌట్స్ కానివ్వండి, క్వరీస్ కానివ్వండి, అసలు ఏ టెన్షన్ లేకుండా అన్నీ లైక్ క్లియర్ చేసేసుకుని ఆ డెమో మీకు నచ్చింది అండ్ అర్థం అవుతుంది అన్నప్పుడే మీరు జాయిన్ అయిపోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే ట్యూన్ ఫర్ ఫర్దర్ వీడియోస్. అండ్ అలాగే తప్పకుండా మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేసేయండి. ఫర్దర్గా నేను డీటెయిల్డ్ వీడియోస్ అనేవి చేస్తాను. లైక్ ఈ టాపిక్ గురించే కాదు, మీకు ఇంకా ఐటీలో అసలు లైక్ స్పెసిఫిక్గా ఏమున్నా సరే మీరు హ్యాపీగా కామెంట్ చేసేయండి. నేను తప్పకుండా ఫర్దర్ వీడియోస్లో అయితే చేసేస్తాను. థ్యాంక్ యూ.